బెల్లా అనే తేనెటీగ ఎప్పుడూ హడావిడిగా తిరుగుతూ ఉంటుంది. తేనెటీగ ఇంటి నుండి చాలా దూరంగా వచ్చుంటుంది. తేనెటీగ నెమ్మదిగా కదులుతున్న తాబేలును చూస్తుంది. ఆ తాబేలు, హలో చిన్న తేనెటీగ అని పలకరిస్తుంది. తాబేలు, చిన్నా, నువ్వు ఎందుకు అంత తొందరపడుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు తేనెటీగ మాట్లాడుతూ, నాకు చాలా పని ఉంది. నేను తేనెను సేకరించి తేనెటీగల గుంటకు అందించాలి అని అంటుంది. తాబేలు మాట్లాడుతూ, నెమ్మదిగా చేయి, చుట్టూ చూడు, జీవిత సౌందర్యం నువ్వు మిస్ అయ్యే క్షణాల్లోనే ఉంటుంది అని అంటుంది. తేనెటీగ తాబేలును అనుసరించాలని నిర్ణయించుకుంది. దగ్గరగా చూస్తూ ఆమె తన సందడిని కొంచెం స్లో చేస్తుంది. తేనెటీగ ఇంతకు ముందు ఎప్పుడూ గమనించని పువ్వులను చూస్తుంది. వావ్, ఇవి చాలా అందంగా ఉన్నాయి అని అంటుంది. తాబేలు మాట్లాడుతూ, నువ్వు పరిగెత్తుతున్నప్పుడు నువ్వు చిన్న చిన్న ఆనందాలను కోల్పోతావు అని అంటుంది. తేనెటీగ ఆగి ఒక లేడీబగ్ ఆకుపైకి క్రాల్ చేయడాన్ని చూస్తుంది. తేనెటీగ ఆకాశం వైపు చూస్తుంది. ఆకాశం చాలా వెడల్పుగా మరియు నీలంగా ఉంది. తేనెటీగ మరింత రిలాక్స్గా అనిపించడం ప్రారంభించింది. ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆమె ఒక చిన్న పాటను పాడుతుంది. తేనెటీగ తాబేలుకు వీడ్కోలు చెప్పి ప్రశాంతంగా మరియు సంతృప్తిగా ఉండి తేనెటీగల గూడులోకి తిరిగి వెళుతుంది.